హాయ్ అండి, నమస్కారం. నేను మీ రాజు. మన చేపల కుండీకి పెయింట్ వేయాలన్నాను కదండి. మొత్తం వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చాను. కాటా అవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ మీకు చూపిస్తాను ఒకసారి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి పక్కన హాస్పిటల్ ఉందండి, ఫస్ట్ ఎయిడ్ సెంటర్. అటు మనకి ఏం పడకుండా ప్లేవుడ్ సీట్ కొడతాం ఇక్కడ. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్గా పెయింట్ వేస్తున్నాం. పెయింట్ లీటర్ తీసుకున్నాం, వైట్ కలర్. దీంట్లో ఎన్ని నీళ్ళు వేయాలో ఏంటో ఎగ్జాక్ట్గా తెలియదండి, కానీ నీళ్ళు వేసి కలిపాను. కొద్దిగా ఎక్కువైనాయి నీళ్ళు. ఈ మూత కట్టుకున్న పెయింట్ కాడ మొత్తం నీట్గా క్లీన్ చేశానండి. మొత్తం శుభ్రంగా మిక్సింగ్ చేస్తున్నాను, కలుపుతున్నాను. అన్ని నీళ్ళు పెయింట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నాను. ఇంకా మనం పెయింట్ వేస్తున్నామండి. మన పనులు మనమే చేసుకోవాలండి, అందుకని నేనే పెయింట్ వేసేస్తున్నాను, వేరే వాళ్ళని ఎవరిని రమ్మనకుండా. ఈ చిన్న చిన్న పనులు కూడా బయట మేస్త్రీలను వెళ్తుంటే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారండి. అందుచేత పెయింట్ నేనే వేసేస్తున్నాను. పెయింట్ ఏంటి ఇంత బాగా వేస్తున్నాను, నేను పెయింట్ మేస్త్రిని అనుకుంటున్నారేమో. కాదండి, నేను కార్పెంటర్ మేస్త్రిని. ఏంటంటే బ్రష్ పెట్టి పెయింట్ వేయడం కొద్దిగా టచ్ ఉందండి, అందువల్ల నా షాప్కి నేనే పెయింట్ వేసుకుంటున్నాను. పెయింట్ మాత్రం తల మెరిసిపోతుందండి వైట్, కానీ కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయండి, కారిపోతుంది కింద. దీని మీద మళ్ళీ ఇంకో కోటింగ్ వేసి రావాలి. డబ్బులు ఊరికే ఎవరికి రావు, అందుకే మన పనులు మనమే చేసుకోవాలి. డబ్బులు అలా చేయాలంటే. ఫస్ట్ కోటింగ్ అయిపోయిందండి, మళ్ళీ ఆర్నిచ్చి రెండో కోటింగ్ వేసుకొస్తాను. ఏంటి ఈసారి బూట్లు వేసుకుని చేస్తున్నాడు అనుకుంటున్నారండి. కాదండి, కవర్లు అండి. ఫస్ట్ పెయింట్ వేసిన పెయింట్ నా కాళ్ళకి అంటుకోకుండా కవర్లో కట్టుకున్నాను. రెండో కోటింగ్ వేసిన తర్వాత ఇంకా నిండుగా కనిపిస్తుందండి. మొత్తం వేసుకుంటూ వచ్చేసానండి పెయింట్. ఫైనల్ టచ్ ఇది. మొత్తం అయిపోయింది, పెయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేవుడ్ సీట్ కొడుతున్నామండి. చెప్పాను కదండి, ఇక్కడ పక్కన ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉందని చెప్పాను కదా. అటు సైడ్ ఏమీ పడకుండా, వాటర్ ఏమి వెళ్ళకుండా సీట్ కొడుతున్నానండి. దానికోసం ప్లేవుడ్ అయి కట్ చేసి మొత్తం క్లాంపులు అవన్నీ తీసుకుని, స్క్రూలు తీసుకుని ఫిట్ చేయడం జరుగుతుంది. నేను చేసే వర్క్ ఇదేనండి, కార్పెంటర్ వర్క్. మొత్తం సామాన్లు కూడా నా దగ్గరే ఉంటాయండి. ఏ టు జెడ్ మొత్తం చేస్తాం కార్పెంటర్ వర్క్ అయితే. ఎందుకనంటే సొంతగా వ్యాపారం పెట్టుకోవాలనిపించి వ్యాపారంలో దిగానండి. ముందైతే కార్పెంటర్ వర్క్ చేసేది. ఇప్పుడు మనం ఈ సీట్కి ఫస్ట్ క్లాంపులు బిగించుకోవాలండి. అటు సైడ్ గోడ పక్కకి, ఇంకో సైడ్ వచ్చేపాటికి డైరెక్ట్గా రాడ్కి ఐరన్ స్క్రూలు తిప్పేయడమేనండి. అటు వచ్చేపాటికి క్లాంపులు బిగిస్తున్నాను. మొత్తం 3 క్లాంపులు బిగించానండి. అటు ఈ గోడకి బిగించేయాలి క్లాంపులు. ఇటు వచ్చేపాటికి డైరెక్ట్గా రాడ్కి తిప్పేయడమే స్క్రూలు ప్లేవుడ్ సీట్ నుంచి. ఇవన్నీ నా మిషన్లేనండి, ఇంకా ఉన్నాయి మిషన్లు. ఇప్పుడు ఈ సీటు అక్కడ కొట్టాలండి. మొత్తం బెజ్జలు అవి పోసి హోల్లేసి సీటు బిగిస్తున్నానండి.
ఇటు వచ్చేపాటి స్క్రూలు తిప్పేస్తున్నాను. 3 స్క్రూలు వేస్తున్నాను. కింద ఒకటి, పైన ఒకటి, మధ్యలో ఒకటి. అటు 3 క్లాంపులు వేసాను కదా, ఇటు కూడా 3 స్క్రూలు వేస్తున్నాను. అంటే అటు 3 వేసి ఇటే 3 వేసుకోవాలని ఏం లేదండి, మామూలుగా వేస్తున్నాను. ఇటు కింద పక్క వచ్చేసరికి గోడకున్న ప్లేవుడ్ కలిపి కూడా ఒక స్క్రూ వేస్తున్నాను, కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందని. మోటార్ కాడ బిగించేస్తున్నానండి. అది మన చేతికి తగిలి గమ్ముని అటు ఇటు తిరుగుతాం కదా చేపల కోసం, గమ్ముని నీళ్ళ పడకుండా ఉండాలని చెప్పి మోటార్ని కాడ ఫిట్ చేసేస్తున్నాను. ఇక్కడ హోల్ చేస్తున్నాను. హోల్ చేసి ఇక్కడ ఫిట్ చేసేస్తాను. స్క్రూలు కూడా వేసేస్తున్నాను. మోటార్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి ప్లేవుడ్ సీటు కొడుతున్నాను. ఒక పక్క గోడకి ఏమైనా పెట్టుకోవడానికి ఉండాలి కదని. క్లాంపులు వేస్తున్నానండి. ఆల్రెడీ ముందు ఇంట్లో ఉన్న క్లాంపులు అయ్యి క్లాంపులు తీసుకెళ్ళి వాటికి వేస్తున్నాను. ఆ సీట్తో ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ మార్కింగ్ పెట్టుకుని అక్కడ ఆ హోల్స్ కోస్తున్నాను. కోసి ఇంక ఇక్కడ ఫిట్ చేసేయడమే. ఇదిగోనండి చూడండి, ఫిట్ చేసేస్తున్నాను గోడకి ఏమైనా పెట్టుకోవడానికి ఉండాలని. కార్పెంటర్ వర్క్ మాత్రం చాలా ఇష్టంగా చేసేవాడిని అండి. కానీ వ్యాపారంలోకి దిగాలనిపించింది. వ్యాపారంలో రావడానికి కూడా ఒక కారణం ఉందండి, ఒక వీడియోలో చెప్తాను మీకు. మొత్తం ఫిట్ చేసానండి. మొత్తం చూడండి, ప్లేవుడ్ సీట్ కొట్టేసాను, ఇవి మోటార్ బిగించాను, ఇక్కడ ఈ సీట్ కూడా కొట్టాను అటు ఏమి వెళ్ళకుండా. మొత్తం అన్నీ అయిపోయానండి ఫిట్టింగ్లు. బయటగా ఇంకా ప్లేవుడ్ సీట్ ఇక్కడ పెయింట్ వేసేస్తున్నానండి, బ్లాక్ పెయింట్. పెయింట్ వచ్చేసరికి బ్రష్ జారుతా లేదండి. మామూలుగా షాప్ అయిన అడిగా ఏమైనా కలపాలంటే మనకి అంత ఐడియా లేదు కదా దీంట్లో. అడిగితే ఆయన ఏం అవసరం లేదు అలా వేసేయమని చెప్పాడు. తీరా వచ్చిన తర్వాత పెయింట్ వేస్తుంటే బ్రష్ అంటే జారతలేదు, మొత్తం అంతా ఒకేసారిని పడిపోతుంది పెయింట్. ఇలా వేసినా లీటర్ కాడ సరిపోదని చెప్పి మళ్ళీ మనం షాప్కి వెళ్ళి టిన్నర్ తీసుకొచ్చి కొద్దిగా కలిపామండి. కలిపేసిన తర్వాత బాగానే బ్రష్ జారుతుంది. ఫస్ట్ కోటింగ్ అయిపోయిందండి. మళ్ళీ రెండో కోటింగ్ కూడా వేసుకొస్తున్నాను. ఏంటి వెంటనే వేసేస్తున్నారు అనుకుంటున్నారేమో అండి. కాదండి, మొత్తం స్టెప్ బై స్టెప్ పదంతా చేసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ కోటింగ్ అన్నిటికి వేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రెండో కోటింగ్ వేసుకొస్తున్నానండి. ఫస్ట్ వచ్చేప్పటికి చేపలు ఉండికి వేసాను కోటింగ్, ఇప్పుడు ప్లేవుడ్కి వేసాను, ప్లేవుడ్ వర్క్ చేసి ప్లేవుడ్కి వేసాను. కత్తిపేటలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఆర్డర్లు కూడా వేసాను. ఇట్లా వరుసగా వేసుకెళ్ళి మళ్ళీ వేసుకుంటూ వచ్చాను. కానీ ఏంటంటే మీకు వచ్చేప్పటికి 2 కోటింగ్లోకే పక్కన చూపిస్తున్నానండి. ఇది 2 కోటింగ్ కూడా ఫైనల్ అయిపోయిందండి. బ్లాక్ కలర్ వేయడానికి కారణం ఏంటంటే మనం బోర్డు మీద మన చేపల రేట్లు రాసుకోవడానికి బాగుంటుందని బ్లాక్ కలర్ వేస్తానండి. ఇక్కడ ఈ కత్తిపేటలు అండి, కత్తిపేటలు కూడా నేనే తయారు చేశానండి. ఆల్రెడీ నాకు వచ్చిన వర్కే కదా, కార్పెంటర్ వర్కే కదని కత్తిపేటలు కూడా నేనే చేశాను. పైన వచ్చేపాటి కత్తులు మాత్రం మామూలుగా బయట ఆర్డర్ చేయించానండి. ఈ కింద పీటలు వచ్చేపాటికి మొత్తం నేనే చేశాను. మనకి ఎంత హైట్ కావాలి ఏంటని చెప్పి పెయింట్ వేసేస్తున్నానండి. వీటికి కూడా కత్తిపేటలకు కూడా ఇట్లా బ్లూ పెయింట్ వేస్తున్నానండి. ప్రత్యేకంగా చెప్తున్నామండి, మాకు కనిపిస్తుందని అనుకుంటున్నారండి, ఏదో మామూలుగా చెప్పాను. ఒక కత్తిపేట వచ్చేపాటికి పూర్తి అయిపోయింది. ఇప్పుడు రెండో కత్తిపేట కాడ అయిపోవడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. రెండో కత్తిపేట కూడా మొత్తం పూర్తి అయిపోయిందండి. కత్తిపేటలకు పెయింట్ అయితే వేసేసాను. మొత్తం కత్తిపేటలో కూడా ఎండనిచ్చి రెండో కోటింగ్ వేస్తున్నానండి. వీటికి రెండో కోటింగ్ వేసేపటికి కొద్దిగా నిండుగా కనిపిస్తుందని బాగా అని చెప్పి రెండో కోటింగ్ కూడా వేస్తున్నానండి ప్రతిదానికి. నా వర్కును నా షాపు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండి. నాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది. మనం కొనుక్కొచ్చిన సామాన్లు అండి, ట్రై తీసుకొచ్చాను.
కాటా తీసుకొచ్చాను. కాటా కొనుక్కొచ్చాను, ట్రై కొనుక్కొచ్చాను. మనకి అవేంటి కవర్లు అండి, చేపలు కొన్న తర్వాత ముక్కలు కోసిన తర్వాత కవర్లలో వేస్తాం కదా, అవి చేప ముక్కలు వేయడానికి కవర్లు. మూడు ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇవి వచ్చేపాటికి డిప్పలండి, చేప ముక్కలు అవి కడుక్కోవడానికి, కోసి దీంట్లో వేసుకోవడానికి డిప్పలు తీసుకొచ్చాను. పెద్దవి ఒక 3, చిన్నవి ఒక 3 తీసుకొచ్చానండి. లోతీ కాడ తీసుకొచ్చానండి, జల్లీలాగా ఉన్నాయి 2 పీటలు. మొత్తం నీట్గా ఒక పక్కన సదిరేస్తున్నానండి. సామాన్లు మొత్తం తీసుకొచ్చినాయన్నీ. షాకులు అండి ఇవి చేపలు చేసుకోవడానికి, కానీ చాలా బాగా అవుతాయండి. అసలు చేపలు చేయడానికి బాగా పనికి వస్తాయి ఈ షాకులు. మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి లుక్ చూడండి. కత్తిపేటలు కానీ, ఆ ప్లేవుడ్ సీటు, మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది, మొత్తం సదిరేసానండి నీట్గా. పెయింట్ కూడా మొత్తం అయిపోయింది. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన షాప్ వచ్చేసరికి ఇంకొకటి ఉందండి పెండింగ్ వర్క్. అదేంటంటే గ్యాస్ పైపులు అవి కొనుక్కురావాలి వెళ్ళి. గ్యాస్ సంబంధించినవి ఇప్పుడు కరెంటు పోయినప్పుడు మోటార్ ఆన్లో ఉన్నప్పుడు గ్యాస్ వదలాలి కదా, ఆ గ్యాస్ సంబంధించింది ఇక్కడ కొనుక్కురావాలి. అవి కూడా మీకు కొనుక్కొచ్చిన తర్వాత వీడియో తీసి పెడతాను. మొత్తం టోటల్గా షాప్ ఎలా వచ్చిందండి. బాలు అండి ఇక్కడ నాగరే ఉంటాడు, మా అన్నయ్య అబ్బాయి కుర్రాడు, బండి మీద ఉన్న ఆయన. బాలు